మంతా తుఫాను ప్రభావం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం అయితే భారీగా చూపించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం టు పందూరు మధ్యన అయితే మాత్రం రెల్లిగడ్డపై అయితే భారీగా వరద నీరు చేరుకుంది. ఇదే విషయంపై అయితే మాత్రం పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ అప్రమత్తం చేశారు. ఇటువైపు ఎవరు రాకుండా ఈ విషయంపై అయితే మాత్రం మనతో పాటు పోలీసులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, ఈ వంతెన ఎప్పటి నుంచి ఇలా పొంగి పొరులుతుంది, మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు? సార్, మాది సంతకేవిడి పోలీస్ స్టేషను హెడ్ కానిస్టేబుల్ అండి. ఇది రాత్రి 10 గంటల నుంచి రెల్లిగడ్డ. ఇది రెల్లిగడ్డ రెల్లిగడ్డ ఇక్కడ సంతకేవిడి మండలం నుంచి శ్రీకాకుళం పోయే మొత్తం రూట్ అండి. ఇది వయా పొందూరు నుంచి ఈ రూట్లోన జనాలు ఎవరైనా వచ్చి ఏమైనా దీనిలో ప్రమాదం జరుగుతుందని రాత్రి నుంచి మేము సంతకావిడి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మేము ఇక్కడ రెవెన్యూ వాళ్ళు మేము ఇక్కడ మొత్తం జనాలను అలర్ట్ చేసి ఎటువంటి వాహనాలు కానీ మనుషులు కానీ దీని నుంచి వెళ్లకుండా చేస్తున్నామండి. మా విజయనగరం ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం రూరల్ సిఐ గారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ కంటిన్యూగా ఈ మొత్తం కాపులా ఉన్నామండి. ఇదే విషయంపై అయితే మాత్రం రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై అయితే రెవెన్యూ అధికారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, మీరు ఎటువంటి సూచనలు ఇచ్చారు, ఇటువైపు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించారు? సార్ నమస్తే సార్, నా పేరు ఆదినారాయణ. నేను విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామ రెవెన్యూ అధికారిని. ఇక్కడ రెల్లిగడ్డ అనేది రాజాము అలాగే అంతకపల్లి మొగలాల్స్ మీదుగా ఈ గడ్డ అనేది 3 గడ్డలు కలుసుకుంటూ ఇక్కడ చేరుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ చేరేటప్పటికి ఏంటంటే ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నిన్న మధ్యాహ్నం 4 గంటల నుండే మేము ఆల్రెడీగా ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ ఈ పరిస్థితి ఎలా ఉందనేది మా తహసీల్దార్ గారికి మా డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేసి ఉన్నాము. అలాగే వాళ్ళు కూడా 1-2-3 సార్లు విజిట్కి వచ్చి ఇక్కడ పరిస్థితిని ఏంటంటే చాలా దీనిగా చూడాలమ్మా, ఎవరు కూడా ప్రజలు ఎలవకుండా మీరు అలర్ట్గా ఉండాలని మా తహసీల్దార్ గారు అలాగే మా డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పి ఉన్నారండి. అలాగే నేను మధ్యాహ్నం నుండి తర్వాత పోలీస్ అధికారి మన ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి మళ్ళీ అతను కూడా 2-3 సార్లు విజిట్కి వచ్చి మాకు ఈ విధంగా ఉంటారు, మా సిబ్బంది వస్తారని చెప్పి ఇక్కడ కాపలాగా ఉండాలని చెప్పి ఉన్నారు. అలాగే మేమేంటంటే నిన్న సాయంత్రం 4 గంటల నుండే ఇక్కడ అలర్ట్ అయిపోయి ఉన్నామండి. అలాగే అక్కడ వచ్చి ట్రాక్టర్ కూడా ఒకటి అడ్డంగా పెట్టి ప్రజలు ఎవరిని కూడా లోనకు రానివ్వకుండా అలాగే అటు సైడ్ కూడా ఎవరు రానివ్వకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా మేము హ్యాపీగా ఉన్నామండి, ఇక్కడ ఉంటున్నామండి. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామం నుంచి అటువైపుగా వెళ్ళాలంటే పొందూరు, ఈ పొందూరుకి సిరిపురం గ్రామాల మధ్య అయితే రెల్లిగడ్డ వాగు అయితే మాత్రం ప్రవహిస్తుంది. ఏదైతే మంతా తుఫాన్ ప్రభావం అయితే మాత్రం ఈ 2 రోజులుగా భారీ వర్షాలు పడటంతో ఇటు చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు పొంగు పొరలడంతో ఈ రెల్లిగడ్డ వంతెనపై అయితే భారీగా వరద నీరు చేరుకునే పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే ఈ నీరు ప్రవహించిందో అధికారులు మాత్రం పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం అప్రమత్తం చేశారు. ఎవరిని ఇటువైపుగా రానివ్వకుండా అయితే మాత్రం ఇది సిరిపురం గ్రామం వైపు అయితే మాత్రం ట్రాక్టర్ను అడ్డుపెట్టారు. అటు అయితే మాత్రం కర్రలు బళ్ళు అయితే అడ్డుపెట్టి అయితే మాత్రం ఎవరు రానివ్వకుండా రాత్రి నుంచి అయితే మాత్రం పహరా కాసే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే ఇటువైపుగా భారీగా వరద నీరు ప్రవహించడంతో అయితే మాత్రం ఇటువైపు ఎవరు రావద్దని చెప్పేసి మరొక 2 రోజులు ఈ ప్రవాహం ఉంటుంది కాబట్టి ఎవరు రావద్దని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మాత్రం ప్రజలందరినీ అప్రమత్తం చేసే పరిస్థితి కనిపించింది. సిరిపురం గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.